Mera Bharat Mahan. I am Dr. Govindraj Burma. I am an entrepreneur. I was in Europe in 1997. It's a very fortunate for me that Indian Parliament delegation came to Europe. Then I was doing my post-graduation in the Europe. And after inspiring speech of Sri Atal Bihari Vajpayee, late Prime Minister of India and Bharat Ratna, is the instrumental bringing back to India. So now I started a company called Vega Medicare, and we are in point of care diagnostics, and that is most important for rural health, remote health, and digital health of India. And it's a privilege, honor for me to be a part of this two-day celebration of Narendra Modi's prime ministership. Is the only prime minister elected by the public, is not nominated. So we are with you, Mr. Modi, and still we continue this journey with you, and we make Swasth Bharat and Swasth Bharat. So we are with you in all answering and the challenges what you're facing in the rural and remote health. We are with you in the Ayushman Bharat scheme and also in the Swasth Bharat, making healthy India and happy India. So thank you very much for being a part of this movement. జై హింద్. కరోనా పాండమిక్ టైంలో కూడా మనం వ్యాక్సిన్స్ కూడా ప్రొడ్యూస్ చేసి వేరే దేశాలకు ఇచ్చాం. వాళ్ళు పాండమిక్ తోటి పోరాడుతుంటే మనం ప్రొడ్యూస్ చేసి వాళ్ళని కూడా రక్షించిన పరిస్థితి. Even I started a molecular diagnostic testing in COVID lab in Hyderabad, and we have done a lot of screenings, and we conducted a lot of camps during the COVID, and we have made a lot of awareness camps in Hyderabad during the pandemic, and we have in our COVID lab we have screened number of COVID cases, and we have given awareness not only in COVID, even in the HIV, in the tuberculosis and all infectious and critical care diseases. So this is what we want to make in India more healthy and more happy, and everybody should follow the prime ministership path for making India and made in India. So thank you very much. Jai Hind. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏంటంటే 2012కు ముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టేక్ ఓవర్ చేయడానికంటే ముందు యాజ్ ఏ ఒక బార్డర్లో ఒక జవాన్ ఏంటంటే ఆదేశాలు తీసుకొని ఫైర్ చేయాలంటే చాలా టైం పట్టేది. అప్పట్లో మనకేంటంటే ఢిల్లీకి ఫోన్ చేసిన విట మనకు సరైన ఆదేశాలు దొరికేవి కావు. ఉగ్రవాదులు లోపలికి వస్తున్నారంటే విట ఫైర్ చేయడానికి. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఫస్ట్ మీరు షూట్ చేసి తర్వాత నాకు చెప్పండి అంటున్నారు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అందరికీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు చూడండి, బార్డర్లో ఎవరైనా కానీ ఫస్ట్ కనిపించిందంటే షూట్, దాని తర్వాతనే రిపోర్ట్. ఇది చాలా అద్భుతంగా ఇప్పుడు ఏంటంటే మోడీ గారు వచ్చినాక ఏంటంటే చాలా పవర్స్ అనేటి పవర్ఫుల్గా ఇచ్చేసిండు అనమాట. మీకు ఎక్కడ వీట నేను చేతులు కట్టేసి ఉంచలేదు. మీ చేతులు మీరు ఏ విధంగా ఫైర్ చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేయడానికి ఫుల్ రైట్స్ అనేవి ఇచ్చిండు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. జై హింద్, జై భారత్. అయితే మనకు ఎయిర్ ఫోర్స్లో కూడా కొన్ని అత్యాధునికమైన కూడా ఆ విమానాలను కూడా తయారు చేయడం జరిగింది, కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇండియాలో తయారైన కొన్ని మిసైల్స్ కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా వాడుతున్నారు. దానిపై మనతో మాట్లాడడానికి కిషోర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు డిఫెన్స్తో పాటు ఎయిర్ ఫోర్స్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఆఫ్టర్ బీజేపీ కానీ మోడీ వచ్చిన తర్వాత ఎట్లాంటి మార్పులు వచ్చాయి? ఎలాంటి మార్పులు వచ్చేది అడిగితే ఏం చెప్పమంటారు చెప్పండి. బలోపేతం ఏ విధంగా బలోపేతం చేస్తారు ఎయిర్ ఫోర్స్? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఇప్పుడు. ఆ రోజుల్లో ఎంత ఘోరంగా ఉండదండి సిచ్యువేషన్. అంటే మేము ఆ టైంలోనే బయటకు వచ్చేయడం జరిగింది. కానీ ఈ లేటెస్ట్ ఈ 2 దశాబ్దాల్లో ఎస్పెషల్లీ 1.5 డికేడ్లో వచ్చిన మార్పులు చేర్పులు మాత్రం అంతా ఇంత కాదు. ప్రతి రంగంలోని ఎక్కడ కరప్షన్ అనేది కనబడదు మీకు. అంతకుముందు షూస్ కావాలంటే షూస్ దొరికేది కాదు. ఇది సిహెచ్ఎన్ గ్లేషియర్లో ఆ డ్రెస్సింగ్ మెటీరియల్ దొరికేది కాదు, ఏమీ ఉండేవి కాదు. ఈవెన్ కాఫిన్ బాక్సులు కూడా కార్గిల్ వార్ టైంలో కరప్షన్ జరిగింది. అంత ఘోరమైన స్థితి నుంచి ఇప్పుడు చాలా అధునాతనంగా ఎంతో ముందుకు నడుస్తూ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు, కొన్ని డ్రోన్స్ కూడా వాడుతున్నారు, అట్లా మిసైల్స్ కూడా వాడుతున్నారు. మానవరహిత విమానాలు కూడా మనమే సొంతంగా తయారు చేసుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఇండియా. ఈవెన్ మన యంగ్స్టర్స్ బెంగళూరు నుంచి, ఆ అబ్బాయి పేరు తెలియదు, గుర్తులేదు నాకు, వాళ్ళు తయారు చేసినటువంటి డ్రోన్స్ వలన, సమ్ మిజైల్స్ వలన మనము పెద్ద పెద్ద వాళ్ళ యొక్క డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలా S-400 ఏదో రష్యాది ఏదో కోట్ల విలువైన పెద్ద పెద్ద మిజైల్స్ కాకుండా సింపుల్ మిజైల్స్
వెరీ పెట్టి మిజైల్స్తో వాళ్ళని మట్టుబెట్టడం జరిగింది. రీసెంట్గా చూశారు కదా, ఈ పాకిస్తాన్ అటాక్ టైంలో డ్రోన్స్ ఎట్లా అటాక్ చేసి మనం ఏ విధంగా తిప్పికొట్టామనేది. సో అలాంటి ఆధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం చాలా పెంపొందించుకుందాము. ఇంకా ముందుకి ఇంకా చాలా చూస్తామన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందంటే కేవలం ఎయిర్ ఫోర్స్ వాళ్ళది కీలక పాత్ర ఉంది దాంట్లో. అలా అంటాను కుదరదండి. దట్స్ నాట్ కరెక్ట్ థింగ్ టు సే. వీఆర్ ఆల్ వన్. ఇఫ్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్స్ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదంటే ఆర్మీ లేదు, నేవీ లేదంటే మేమిద్దరం లేము. అంతా కలిసేట అనమాట ఇది. ఎక్కడ ఏ విధంగా వాళ్ళు మనకి ఇప్పుడు నేవీ ఉంది, నేవీ మామూలుగా ఎక్కడ కూర్చుందా, ఆర్మీ వాళ్ళు అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అటాక్ చేస్తుంటే నేవీ యొక్క వాటర్లోంచి అది దాని సపోర్ట్ ఇస్తూనే ఉంది. నేవీ లేకుండా మేము లేము, ఆర్మీ లేకుండా మేము లేము, అలాగని మేము లేకుండా ఆర్మీ లేదు. ఆర్మీ అనేది కూడా దాని యొక్క బలంగా దాని యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దానికి మేము సపోర్ట్ ఇస్తాం. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్కైని కాపాడుతూ ఉంటారు, స్కై నుంచి, వీళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి. అంతే అండి, మేమందరం ఒకటే. టెక్నికల్గా అందరూ అడ్వాన్స్డే ఈ రోజుల్లో. అప్పుడంటే ఒకలాగా ఉండేది కానీ ఇప్పుడు అందరూ అడ్వాన్స్డేనండి. ఈవెన్ ఆర్మీ వాళ్ళు కూడా హైలీ స్కిల్డ్ పీపుల్ అండి. ఈ నేవీ కోసం చెప్పవసరం లేదు మీకు. కల్లాం శ్రీనివాస్ మాజీ సైనికాధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత కూడా రక్షణ రంగంలో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు. అంటే అప్పుడు బిఫోర్ మోడీ ఎట్లా ఉండేది, ఆఫ్టర్ మోడీ ఎట్లా ఉండేది? భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 2014 వరకు భారత రక్షణ రంగం యొక్క రక్షణ ఉత్పత్తులు కానివ్వండి, రక్షణ దిగుమతులు కానివ్వండి, అసలు మన విలేకరి గారు అన్నట్టుగా 14 కంటే ముందు 14 తర్వాత తీసుకుంటే గత 12 సంవత్సరాల్లో అత్యధికంగా భారతదేశ రక్షణ వ్యవస్థని పటిష్టపరంగా తయారు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. అలాగే రాబోయే కాలంలో భారత రక్షణ రంగం దాదాపు 100 దేశాలకు రక్షణ ఉత్పత్తులు పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ పటిష్టమైన సుభద్రతతో అత్యధికమైన ఆయుధాలతో మనతో పాటు మన దేశంలో తయారు చేయబడ్డ ఆయుధాలతోనే మన దేశాన్ని రక్షించుకునే సౌభాగ్యం మనకు కలిగింది. ఇంతకుముందు వరకు 2014 ముందు వరకు మనం ఎప్పుడు విదేశీ వస్తువులతోటే, విదేశీ వెపన్స్ తోటే మన దేశంలోని రక్షణ వ్యవస్థని మనం పర్చేజ్ ఉంటివి. ఇప్పుడున్నప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో, డిజిటల్ ఇండియా నినాదంతో, మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారతదేశంలో ఉన్న ఉత్పత్తులన్నీ పెరిగి భారత రక్షణ రంగం చాలా సుభిక్షంగా, పటిష్టంగా దేశ భద్రతని కాపాడే విధంగా భారత రక్షణ రంగం చాలా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంది. రాబోయే రోజుల్లో వచ్చే 5 సంవత్సరాల్లో భారత రక్షణ రంగం అనేది ఇప్పటికే మనం ప్రపంచ దృష్టిలోకి మనం చేరుకున్నాం. ఇక రాబోయే తరంలో మనం భారత ఆర్థిక రంగంలో ఎట్లాగో 4 వచ్చాం కాబట్టి సైనిక శక్తిగా మనం 1-2 పొజిషన్లో ఉంటామని ఆశిస్తున్నాం. అయితే 2014 తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రక్షణ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. కీలకమైన మార్పులు వచ్చాయి. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కూడా రక్షణ రంగాన్ని బలోపేతం చేశారు. మన ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఏ విధంగా విజయం సాధించామనేది మోడీ సర్కార్ యొక్క ప్రతిభకు నిదర్శనమని కూడా చెప్తున్నారు. ఆర్మీలో గతంలో కంటే ఇప్పుడు చాలా బాగా టెక్నాలజీ వచ్చింది. ఆర్మీ పర్సన్స్కి 2014 తర్వాతనే ఒక గౌరవం, గుర్తింపు లభించిందని చెప్పేసి కూడా రిటైర్డ్ ఆర్మీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సికింద్రాబాద్, హైదరాబాద్.